తెల్లవారుజామున 4:15 ఉదయం 10:30 మధ్యాహ్నం 1 గంట రాత్రి 12:30 రాత్రి 2:30 బయటకి ఎక్కడికి పారిపోతున్నారు గుండాలరా యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. అలా చేస్తావా 1 2 3 స్లోగా రిలీజ్ చేయి స్లోగా రిలీజ్ అన్నాడు. ఇక్కడ తప్పు ఎవరిదైనా సరే తనుజానే కరెక్ట్ అంతే అరిసేస్తుంది లేకపోతే అరే ఆడు షాక్ అవ్వడం ఏంట్రా ఆడియన్స్ షాక్ అయ్యారు ఫస్ట్ హాయ్ గాయ్స్ వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే బిగ్ బాస్ మీమ్స్ ఎపిసోడ్ 2 ఆల్రెడీ 1 చేసాము, మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి లుక్ వేసేయండి. చూసిన వాళ్ళు అయితే బాగుందన్నారు. మరి చూసిన ప్రతి ఒక్కరు మాకు బాగుందని అంటున్నారు కానీ సగం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అది తప్పు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదే విధంగా ఎవరైనా ఛానల్ కి కొత్తగా వచ్చింటే ఒక లైక్ వేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఎందుకంటే కంటెంట్ ఆబ్వియస్లీ బాగుంటది, మీకు నచ్చుతుంది. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి మీరు కూడా నవ్వుకోండి, వాళ్ళని నవ్వించండి. మన వీడియో ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ పిల్ల పనిచేయాలంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ కొడితే గానీ మన వీడియోలు అందరికి రావు. సో కొట్టి చేయండి. హైప్ కూడా ఇవ్వండి. మన వీడియోలు మనమే ఇచ్చుకోవాలి. హైప్ ఎవడు ఎప్పుడు చేస్తారు కదా. డన్. మరి బిగ్ బాస్ ఎంతమంది చూస్తున్నారో కింద కామెంట్ వేసేయండి. ఎంతమందికి నచ్చిందో కామెంట్ వేయకండి, లైక్ చేయండి. ఎంతమందికి అర్థమవుతూ వీళ్ళు గొడవలు ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కింద కామెంట్ సెక్షన్ లోకి వచ్చి కొట్టేసుకోండి ఫుల్ గా. గొడవలు ఏమున్నారా, అవుతున్నాయి కలిసి ఉందరా సినిమాలాగే ఉందరా. అంటే ఒక డ్రామా సీరియల్ లాగా ఉందిలే మోస్ట్లీ. కొంచెం జబర్దస్త్ ఉంటదిరా. అరే కొంచెం కాదు, ఒక బిట్టే జబర్దస్త్. అది కూడా ఎమాన్యుయల్ ఉన్నాడు కాబట్టి. దానికి సంబంధించిన మీమ్స్ కూడా ఉన్నాయి, చూసేద్దాం. ఎవరైతే స్క్రిప్టెడ్ షో అన్నారో వాళ్ళే ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నారు. బిగ్ బాస్ లో పెద్ద ఆటగాడు ఎవడో చెప్పిన బిగ్ బాస్ 15th కంటెస్టెంట్ అనమాట. బిగ్ బాస్ ద రియాలిటీ షో పెట్టుకునే బదులు ద స్క్రిప్టెడ్ షో ద ఫేక్ షో పెట్టుకుంటే చాలా బాగుంటది. మొత్తం వీకెండ్ ఎపిసోడ్ అంతా సోనియాకి హింసిస్తూనే ఉన్నారు. అమ్మ సోనియా కొంచెం మాటలు జారుతున్నావు చూసుకో, దాని వల్ల నీకు డౌన్ ఫాల్ అవుతుంది. అమ్మ సోనియా నువ్వు విష్ణు కొంచెం దూరంగా ఉండు, నీకు ఎస్ఎన్ ఎవరో ఉన్నారు కదా, సో నువ్వు లోపల లవ్ యాంగిల్ ట్రై చేయకు, అది బయట ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వట్లేదు. ఈ హింసని ఇస్తూనే ఉన్నారు. ఏదో నాలుగు తిట్టేశారు అంటున్నారు కానీ సోనియాని నాకైతే నచ్చ చెప్పడం మొత్తం హింసని ఇవ్వడం అని అనిపించింది అనమాట. ఇంకా పృథ్వీకి నువ్వు అగ్రెసివ్ అవ్వకు అని చెప్తున్నారు తప్ప పృథ్వీ యష్మియా సాక్స్ లో చేసిన చండాలం గురించి అయితే మాట్లాడలే. ఇలాగ ఫ్లాగ్స్ కొట్టడం, ఇలాగే డాన్స్ వేయడం గురించి. అమ్మా శ్రీజ, నువ్వు కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళావు కదా, నువ్వు కూడా అక్కడ నీకు ఇంట్లో ఇస్తున్నారమ్మా చాలా జాగ్రత్తగా ఉండమని. సో అందుకే నువ్వు మాటలు తగ్గించాలమ్మా. అల్లరి నరేష్ సినిమా తెలుసా, బేడ్ బాబ్జీ అని చెప్పి ఒక సినిమా ఉంటది. అదే గొంతు తార్ రోడ్డు మీద రేకు డబ్బా గీకినట్టు ఉంటది. ఎందుకు గొడవ పడుతుందో తెలియదురా, పిచ్చుకలాగా పిచ్చుకి అంటూనే ఉంటదిరా చిన్న అట్లు కూడానా. ఇప్పుడు నువ్వే బిగ్ బాస్ లో ఉన్నావు. ఈ వీడియో సాటర్డే నాకు వెయ్యాలంట. సర్ప్రైజ్ అని శ్రీజాక్ ఫుల్ అవుట్. నిజమే, సార్ పంపించాలి ఎవరొకడు. కానీ ఎంత స్క్రిప్ట్ అనుకుంటే ఈవిడ షీ హాస్ బికమ్ పార్ట్ ఆఫ్ స్క్రిప్ట్. చూసావా, అదేరా డెస్టినీ, దట్స్ కర్మ. మంచోళ్ళ నటించుకు, అదేదో నలుగురు కలిసి తనుజక పేరు చెప్పాం, ఎందుకు తోయలేపామన్నా. అరే మొన్న నిజంగా అదే జరిగిందిరా. మళ్ళా ఉండే ఒక నల్లటి గొర్రె మనలో జ్వరపడింది, దాన్ని కనిపెట్టి బలివ్వాలి. హూ ఇస్ దట్ బ్లాక్ షీప్? తనుజా లాస్ట్ లో నవ్వు కూడా వచ్చాడు. కేజీ గొంతుకురా బాబు. మా టాస్క్ ఇచ్చాడు చూసావా, బెడ్ మీద తోసేయండి అనేసి. అరే దాందారా ఇది ఇప్పుడు మరి. అదే కదా అందులోనే. అదే నువ్వు ఇప్పుడు వచ్చి పెద్ద రేలంగ ఇలా బిహేవ్ చేయక అంటది బర్ణని. నాకు గొప్ప నవ్వు వచ్చింది తెలుసా చూసినప్పుడు. మొన్న నాగార్జున కూడా అనేసాడు కదరా, నువ్వు రేలంగ మావయ్యలా ఉంటే అవ్వదు, అందరి దగ్గర మంచోడు అయిపోక అని అన్నాడు కదా. ఓహో అదే ఇక్కడ వాడిందా. ఏమోలే, నేను సండే చూడను, సండే ఫండే కదా, ఆ ఫన్ నేను చూడలేను.
అవును, నువ్వు సెపరేట్ గా ఫన్ అనుభవిస్తుంటావు. చిచి బిగ్ బాస్ చూడమని చెప్పి చూస్తున్నావు, నిజమేనా? నిజమే, బట్ ఐఎమ్ హెల్ప్లెస్. నా వైఫ్ చూస్తుంది, సో నేను కూడా చూడాల్సి వస్తుంది. కానీ అక్కడ వైఫ్ కాకుండా మా మామ్ చూస్తుంది, సో నేను కూడా చూడాల్సి వస్తుంది. నేను చూడట్లేదు, చూడను ఎలా అన్నాను కానీ దట్ ఖాళీగా ఉంటున్నాను కదా ఇంట్లోని. చూడాలి చూడాలి అన్న కుతూహలం పెంచేస్తున్నారు ఆటోమేటిక్ గా మమ్మీ వాళ్ళు. ఎవడో గొడవలు ఆడుకుంటుంటే చూడాలనిపిస్తుంది కదా, అది సహజం ఎవరికైనా. అంటే మనుషులకు ఉండేది అదే క్యూరియాసిటీ. ఎవడింట్లో ఏం జరుగుతుందా అన్నది తెలుసుకోవాలని ఉంటది కదా. అలాంటిది మన గురించి ఒక ఇల్లు తయారు చేసి అందులో ఇంతమంది కంటెస్టెంట్లు పెట్టి కొట్టుకోవాలా అంటుంటే చూడకుండా ఎలాగుంటాం? యాక్చువల్లీ ఎక్కువ కొట్టుకోవట్లేదురా బాబాయిలు, ఈ సీజన్ లో అయితే లేదు. ఈ సీజన్ లో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, టాస్క్ అంటే టాస్క్ లాగే చేస్తున్నారు. టాస్క్ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఏదో జనాలను ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే కొట్టుకుంటే 5 నిమిషాల తర్వాత మళ్ళీ మేము ఒకటే అని అంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ మేము రే అది మేమేరా, వరిసి చెప్పక్కర్లేదు. నాగార్జున వనంలో బిగ్ బాస్ చెట్టు, ఫ్యామిలీ ట్రీ ఇది. ఫ్యామిలీ ట్రీ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. బర్నీ అందరికంటే పెద్దడు, ఓకే. ఫ్లోరా చెల్లి, సుమన్ శెట్టి తమ్ముడు, ఓకే. పెద్ద కూతురేమో తనుజ, చిన్న కూతురేమో ఎవరు? ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది, దివ్య. దివ్య. కళ్యాణ్. ఈడు రాము కొడుకు. బుడ్డాడు కళ్యాణ్ గడు. హస్బెండ్ ఏమో ఇమ్ము గడు. వాళ్ళ అమ్మ ఎవరు అనుకున్నా సజ్జిరా. అరే ఇది మాత్రం భలే నడుపుతున్నారా నిజంగా. కొద్దిలో గొప్ప ఆడు ప్రోమోలు వేస్తున్నాడు బిగ్ బాస్ లో అంటే ఇమాన్యుల్ గడు వల్ల, ఇమాన్యుల్ తనుజ వల్లే. ఈ అమ్మకి కొడుకు అంటే రెండో కొడుకు మన పవన్, డిమాన్ పవన్ కి కసక్ మియం ఏమో రీతు. బాగుంది ఫ్యామిలీ ట్రీ. అరే ఇక్కడైనా నయరా, పెద్ద కూతురికి లవరా వేసాడు, ఇక్కడే తమ్ముడికి నేను వేయలేదు. అది ఏమవుతాడో కూడా తెలియదు, షో నుంచి వచ్చాక కూడా ఏమవుతాడో కూడా తెలియదు. అరే డిమాన్ పవన్ గారు చాలా బాగా ఆడతాడు రా, కానీ దీని దగ్గర బ్యాడ్ అయిపోతున్నాడు రా, దీని వల్ల బ్యాడ్ అయిపోతున్నాడు. అలాగే బాబు ఈడు వదలట్లేదురా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టుకొని ఏంట్రా నువ్వు చేసే పనులు? ఆదర్శ కుటుంబం కాదండి, అందరు ఆదరణలు పొందుతున్న కుటుంబం అది ఇప్పుడు. గుండొంకుల్ని అన్యాయంగా బయట పంపిస్తారా. చెప్తాను సార్, చెప్పుకోవాలి. ఇది కూడా మీకు చిరంజీవి గారు మాట్లాడినాక నేను పుట్టలేదు సార్, దాని ముందే పుట్టా. ఈ డైలాగ్ నాదేమో, తర్వాత సార్ నోటెంబడి కూడా వచ్చిందేమో. సో చెడు చోలో చెప్పుకోవాలి. ఎప్పుడు చెప్పారు? నాకు గుర్తుంది సార్, అది ఈ డైలాగ్ కూడా లేదు సార్, డబ్బాలు అవుతుంది సార్, మనం అని చెప్పుకోవాలి సార్. దానికి శివాజీ మాత్రం బస్సుకి వచ్చినప్పుడు నాకు అరే నిజంగా చెప్తున్నాను రా, నాకు ఎవరిదే అంత సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు, కానీ ఈయన అనిపించింది రా ఎపిసోడ్ సాటిస్ఫాక్టరీ. ఏది ఒప్పుకోడరా, ఏది 1% కూడా ఒప్పుకోడు. అరే ఎలాంటోడు అనుకున్నావురా? నాకు నువ్వే గుర్తొచ్చావురా. అబ్బా చెప్పు. ఈయన పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు అని అనాలి మనం, లేకపోతే ఒప్పుకోడు. ఈ బిగ్ బాస్ చూస్తున్నాను నా ప్రీవియస్ సీజన్స్, నేను ఏమనుకున్నానంటే అమ్మాయి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో వేసేస్తున్నారు, జనాన్ని మ్యానిపులేట్ చేసి కప్పులు కొట్టేశారు, ట్రోఫీలు కొట్టేశారు విన్నర్లు. అరే ఇంత పబ్లిక్ ని లిటరల్ గా ఫూల్ చేస్తుంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పబ్లిక్ ని గొర్రెలు చేస్తున్నారు, చేసే వాళ్ళు చేస్తారు, మా అయ్యే వాళ్ళు అవుతున్నారు. నాకు చూస్తే నాకు చాలా జాలి అనిపించింది. మీరు చాలా ఓపెన్ గా చెప్తారు. కరెక్ట్. ఈ గొర్రెలుగా ఎవరైతే ఓట్లేసారో, ఇప్పుడు ఓట్లేసిన వాళ్ళందరూ గొర్రెలు. తప్పుడు మనిషికి ఓట్లేసిన గొర్రెలు అంటున్నా. తప్పుడు మనిషిని అలా తెలిసింది. నిన్ను బిగ్ బాస్ పంపించిన వాళ్ళే పెద్ద గొర్రెలు అంట. అంటే బిగ్ బాస్ టీం అంతానా, అగ్ని పరీక్ష టీం అంతానా, అంటే నవదీప్ అంటావా, అభిజిత్ గడ్ అంటావా, అంటే బిందు మాధవి కూడానా, అంటే శ్రీముఖి కూడా ఇందులో పార్ట్ ప్లే చేసిందా? నాగార్జున కూడా పార్ట్ ప్లే చేశాడా? చెప్పండి ఎంతమందిని గొర్రెలు అంటున్నారా మీరు? గొర్రెలు అంటున్నారా కాదు, అదే మనం హరీష్ గారిని అడగాలి, ఎందుకంటే ఆయన అంటున్నారు కదా గొర్రెని. హరీష్ చెప్పండి, హరీష్ చెప్పండి. ఫ్యాక్ట్ నాకేమనిపించింది అంటే, నేను అగ్ని పరీక్ష మధ్య చూసినప్పుడు హరిత హరీష్ లాంటోడు షోకి వెళ్తే బాగుంటది అనిపించింది రా నాకు ఒక టైంలోనే. ఎందుకంటే ఫుల్ రసవత్రంగా ఉంటది, కాన్వర్సేషన్ అనేది ఒక మంచి హీట్ తీసుకెళ్ళగలడు అని అనుకున్నాను. మూర్ఖంగా ఎందుకు మాట్లాడుతున్నావు? అందుకే కదా బీన్ బ్యాగ్ అంకితం అయిపోయాడు. అదే ఎలా కూర్చున్నాడు, ఎలా ఉన్నాడు అంటే ఉన్న 4 రోజులు కూడా నేను అడిగాను, బొంగుమూతి పెట్టాను అన్నట్టు ఉండేవాడు రా. అలా అంటే
ఈ తప్పుడు మనిషికి 4 weeks ఓటు వేసిన వాళ్ళు కూడా ఓ యమ్మ. అంతేలే ఆడి గొర్రెలు అన్నప్పుడు లేదని తప్పుడు అంటే తప్పేం లేదు తమ్ముడు. ఈ మనిషికి మాట్లాడడం వచ్చు అనుకుని ఏది పడితే అది ఏది పడితే అది మాట్లాడుతున్నాడా? కానీ నిజంగా చెప్తాం, మనం ఉంటే చాలా బీపులు వేసుకోవాలి, వెళ్ళు చాలా ఎడిట్ చేయాలి వెళ్ళు. బిగ్ బాస్ అంటే ఇది మొత్తం కాదురా. బీపులే పడతాయి. ఇది కాదు బిగ్ బాస్ అంటే అసలు చెప్తాను కదా లిటరల్లీ ఇది కాదు. అరే ఆడు షాక్ అవ్వడం ఏంట్రా, ఆడియన్స్ షాక్ అయ్యారు ఫస్ట్. జిగ్గుమ అన్నాడు కుర్రాడు. ఏం చూసి షాక్ అయ్యాడు అంట మావా, ఫోటో అయితే కాదనుకో. అదేంటంటే జోబులు ఏంటబ్బా ఎంత ఎత్తుగా ఉన్నాయని చూసి షాక్ అయ్యాడు. అలా అంటవా? అయినా అంత వరస్ట్గా పెట్టాడేంట్రా సేవింగ్ ప్రాసెస్. అరే వాళ్ళు బాగానే పెట్టారు, మన బుర్ర అలా ఏంది తప్పది. ఓహో తప్పు రీతు ఏంటి సడన్ గా విష్ణుప్రియ వచ్చింది. ఇది హ్యాపీ భయం వేసింది. మా నిన్ను మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసి ఫ్లోరాకి భయం వేసిందంటే అర్థం ఉంది, నీకు భయం ఏంటి? ఓకే ఐ లవ్ యూ. ఓకే ఐ లవ్ యూ టూ. ఎందుకు అలా మాట్లాడుతుంది? అదే నాగార్జున ఏదో చెప్దామని అనుకుంటే, ఒక నిమిషం సార్ ప్లీజ్ సార్ కంగారు పడకండి సార్, నన్ను పూర్తిగా చెప్పనివ్వండి సార్, పోస్ట్ ఆపేస్తుంది. రితు బాధ ఏంటంటే వెళ్ళిపోతే డిమాండ్ పవన్ గడి ఇంకో ఎవరు తగిలిసుకుంటాడా అని భయం. అప్పుడు దీని భయానికి ఏం చేయాలి తెలుసా, ఫస్ట్ డిమాండ్ పవన్ గారిని పంపించాలి, డబుల్ ఎలిమినేషన్ వేసి ఇద్దరిని పంపించాలరా, ఇద్దరికి భయం ఉండదు, బయటకు వచ్చి మిగతా పనులు చేసుకుంటారు వాళ్ళు. చేసుకుంటారు. తెల్లవారుజామున 4:15, ఉదయం 10:30, మధ్యాహ్నం 1 గంట, రాత్రి 12:30, రాత్రి 2:30. బయటకు ఎక్కడికి పారిపోతున్నారు. గుండాలరా యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. వాళ్ళు ఒక్కొక్కసారి దగ్గరికి వెళ్ళిపోతారు, మొక్కల మీద మొక్కలు పెట్టుకొని ఇలా చూసుకుంటారు. వీళ్ళకి ఒక గంట కరెంట్ తీసేస్తే, గంట అవసరం 5 నిమిషాలు కరెంట్ తీసేస్తే సెట్ అయిపోతారు ఇద్దరు. అరే అవును, కొత్త క్యాండిడేట్ వస్తుందంట. ఎవరు? పచ్చల వ్యాపారం రమ్య. ఇప్పుడు అది వచ్చిన తర్వాత అది ఇంకన్ని చీఫ్ ఫెలోస్ అని అంటదో ఎవరికి ఎరుక. అమ్మో అది నిజమేరా బాబు. అలా చేస్తావా? 1 2 3 స్లోగా రిలీజ్ చేయి, స్లోగా రిలీజ్ చేయి. రిలీజ్ అన్నాడు. అరే ఇక్కడ తప్పు ఎవరిదైనా సరే తనూజనే కరెక్ట్, అంతే. అరిసిస్తుంది, లేకపోతే తనూజే దొరికిపోయింది. దేని కూడా పడుతుంది అనుకుంటున్నావు, నువ్వే పడిస్తావు అంటుంది ఆడిని. చూడు అదిగో ఫుల్ డౌన్ చేసేసి ఒకేసారి. నువ్వు దాన్ని చూసి అది ఎటువైపు ఉందో నువ్వు సరిగ్గా బ్యాలెన్స్ చెయ్యాలి. కళ్ళు నా ముఖం చూస్తే నీకేం వస్తుందో అని అరుస్తుంది. కానీ అంత పొగరున్నోళ్ళే ఎందుకురా బాగుంటారు, అందంగా ఉన్నారు కాబట్టి కదరా పొగరు ఉంటది. అరే షో గ్లామర్ అదరా. చూడు ఆడు చేయి పెట్టాల లాగుదాం అనుకుంటాడు బొగ్గని. నువ్వు వెళ్ళు, ఇరిటేషన్ తెప్పిస్తున్నావు, వెళ్ళు. పిల్ల బచ్చడాయలా సైనికుడు కాముకుడు అంట. ఆడ బిహేవ్ చేస్తాను అలాగే చేస్తాను. మరి ఎవరైనా ఏడవడం తప్పు, ఊరికే ఫీల్ అయితే తప్పు, లేకపోతే ఇటు పక్కన కూర్చొని ఇలా చూస్తే తప్పు. కళ్ళల్లో కళ్ళు పెట్టేస్తాడు, చేతులు ఏమో జబ్బల మీద వేసేస్తాడు, ఇంకా అలా రుద్దేస్తాడు చలి జ్వరం వచ్చినట్టు. ఏ రీల్ తీస్తుంటే ఆడనే పంపించామంటున్నారా ఎవరందరూ. హరిత అరిచి తీస్తే అన్ని పంపించండి సార్ అంటున్నారు. డెమోన్ అంటున్నారు, పవర్ అంటే పవర్ అంటున్నారు. ఎవరిని ఉంచాలి మీకు, ఎవరిని ఉంచాలి?
నాకేమన్నా ఫ్రెండ్స్ ఉన్నారా? నేను ఆడుతున్నానా? తర్వాత కాదు వీళ్ళందరూ ఎవరికి చెప్తున్నారు నిజమా? కళ్యాణ్ గడికి చూడు చూడు తీసుకొని వెళ్ళు అంటే నేనైతే నేను కెప్టెన్ చేస్తా. నేను ఆలోచించే తీసాను. నాకేమన్నా ఫ్రెండ్ మన కెప్టెన్సీ టాస్క్ లో ఇది కూడా రీతో ఏదో చెప్పడానికి వచ్చి ఇలా చెయ్యేసి ఓకే ఈ ఫస్ట్ తీస్తారు కదా కెప్టెన్సీ టాస్క్ లోని చెయ్యేసి చెయ్యేస్తే ఇలా చెయ్యేసిందిరా, కాలు మీద చెయ్యేసి అలా కాదురా వినరా అని అంటుంటే వీడు సీరియస్ గా ఏదో అంటే ఇంకా ఫుల్ హైప్, నువ్వు నన్ను తీసామని చెప్పావా ముందే అని అడుగుతాడు. చెప్పానంటే అయితే చైతి అని అంటాడు. అయితే చైతి అనుకుంటే వెళ్ళిపోతాడు అక్కడ నుండి. లాస్ట్ వీక్ కొంచెం అక్కడక్కడ చూసా అంతే, ఈ వీక్ చూసా బాగా. ఎవరవుతారంటావురా విన్నర్? నాకైతే ఇమాన్యుయల్ బాగా నచ్చుతున్నాడు రా, మంచి కంటెంట్ వేస్తున్నాడు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడున్నంత స్పోర్టివ్ గా వాడు మాట్లాడుతూ అంటే గేమ్ పరంగా కానీ దేని పరంగా కానీ ఇమాన్యుయల్ అయితే టాప్ లో ఉన్నాడు రా, అందుకే ఆడికి గోల్డ్ స్టార్ కూడా వచ్చింది. బర్నీ కూడా ఇప్పుడు ఓపెన్ అవుతున్నాడు రా. లేదు అలాంటి మాటలు మాట్లాడు. ఆడొక కూతురికి నాన్న, ఇద్దరు కూతుర్లకి నాన్న, ఒక చెల్లికి అన్న, ఒక తమ్ముడికి అన్నయ్య. ఎన్ని క్యారెక్టర్లు ప్లే చేస్తున్నప్పుడు కష్టం. బర్నీ ఇంకా ఆట ఆడట్లేదు, మంచిగానే వెళ్ళిపోతున్నాడు. శివాజీ నయం రా. మీరు ఓడిపోతున్నారని బాధపడుతున్నారా? బాధపడకండి, మీకు ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఒక పిల్లవాడు ఉండేవాడు వైజాగ్ లో ఒక మారుమూల గ్రామంలో ఒక చిన్న కారు కుటుంబానికి జన్మించాడు. పాక్కుంటూ అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చి జయం అనే సినిమాతో ఫస్ట్ జయంలో అడుగు పెట్టాడు. అతను తర్వాత 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత బిగ్ బాస్ నుంచి కాల్ రాకపోతే ఆయనే రింగ్ ఇచ్చి కాల్ చేసుకుని మరీ వచ్చాడు. వచ్చినోడు ఉన్నాడా, గేమ్స్ లో ఆడుకుంటూ వచ్చి 5th ర్యాంక్ లో ఉన్నాడు. అప్పుడు అందరూ షాక్, అయ్యో ఈ పిల్లవాడు ఏం చేస్తాడు, గెలవగలుగుతాడా, ముందుకు రాగలుగుతాడా అని అందరికి ఒక దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఆ పిల్లవాడు మాత్రం ఫస్ట్ రౌండ్ లో కిరీటం గీశాడు, సెకండ్ రౌండ్ లో పుట్టగొడుగులు గీశాడు, థర్డ్ రౌండ్ లో కిరీటం కూడా గీశాడు. అతని ధ్యేయం ఏంటి? కిరీటం కదా. ఇది కదా సక్సెస్ అంటే, ఇది కదా విజయం అంటే. అలాంటి సుమన్ శెట్టికి ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్. అరే నాకు అసలు ఈ కామెడీ అంతా పక్కన పెడితే డాక్టర్ షఫీ బీ లైక్, నేనెప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాను అంటే జనరేట్ చేయడం అసలు మామూలు మ్యాటర్ కాదురా బాబు. ఏ విషయాన్ని హెల్తీ కామెడీలో తీసుకెళ్తున్నాడు రా, అది చేయడం కూడా చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ బిగ్ బాస్ లో లేదు, నాకు జబర్దస్త్ చూసినట్టు అనిపించింది. ఆరితేరిపోయాడు కదా, ఇంకంతా ఇదంతా పీస్ ఆఫ్ కేక్ ఎంటర్టైన్మెంట్ అంతా, అందుకే అంత బాగా చేస్తున్నాడు. గైస్ ఎంతటితో ఈ వీడియో సమాప్తం. అయితే ఈ వీక్ ఎవరైతే ఎలిమినేట్ అయిపోతారో అది కూడా కింద కామెంట్ చేసి. ఇప్పటి వరకు కూడా ఈ వీడియో చూసి మీరు మాతో పాటు మనస్ఫూర్తిగా నవ్వుకుంటే కనుక ప్లీజ్ డూ లైక్ ద వీడియో. నాకు తెలుసు మీకు ఖచ్చితంగా నచ్చితే మీరు షేర్ చేసేస్తారు. అదేంటంటే కుర్రాళ్ళు ఒకటి చెప్పాలంటే కన్సిస్టెన్సీ కాదు, క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ మనకి. దాంతోపాటు అది ఉండాలి, ఇది ఉండాలి, నేను కాదనట్లేదు. ఇప్పుడు మేము చేయాలనుకుంటే ప్రతి వారం బిగ్ బాస్ మీద ఒక 2 వీడియోలు వదలొచ్చు, కానీ మీకు చూసిన వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందరూ చేస్తున్నారని చెప్పి మేము చేయలేము. యూట్యూబ్ అన్నది అసలు మాకు ఏమీ తెలియదు. స్టార్టింగ్ లో మాకు ఏది నచ్చితే ఏది దొరికితే చేస్తాము. తర్వాత మెల్లమెల్లగా ఓకే ఇలా మాట్లాడాలి, ఇలా చేస్తే బాగుంటుందని చిన్న అవగాహన వచ్చింది. అందుకనే సెలెక్టివ్గా చేస్తున్నాం అంతే. వీక్ లో కనీసం ఒక్క వీడియో అయినా మేము పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తున్నాం, అని పెడుతున్నాం కూడా. ఆల్సో మా ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి, వెళ్ళండి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, ఛానల్ ని చూడండి. చూసి రేపొద్దున్న మళ్ళీ చూసి మీరు నవ్వుకోవాలి కదా, సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతే, ఈ రోజుకి ఇంతే. గుడ్ నైట్, బాయ్. సీరియో.